పేరు శ్రీ. నేను అందరి కుర్రల్లాగే చాలా సంతోషంగా ఉండేవాడిని. కానీ మన దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి పట్టిన చీడపురుగు రాజకీయం నన్ను ఇలా చేసింది. ఈ రాజకీయ నాయకులు ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచేయాలో తప్ప ఎలా బాగు చేయాలో ఆలోచించారు. అందినంత దొబ్బై, దొరికినంత దోచేయి అనేదే వీళ్ళ మెయిన్ ఎజెండా. వీళ్ళ మీద నమ్మకంతో ఓటు వేస్తున్న ప్రజలు పేదరికంలోనే మిగిలిపోతున్నారు. మారాలి, మార్పు రావాలి. అది ఇక్కడ నుంచే మొదలవ్వాలి. నా కొడుకు లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు కలలు కంటారే తప్ప ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని ఎందుకు కోరుకోరు? అది తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. దండలయ్యా. ఎలా రాజు, పంట ఎలా ఉంది? నీళ్లు పెట్టేవారా? ఎక్కడయ్యా, కాలంలోకి నీళ్ళు ఇంకా రాలేదుగా. ఎలా ఈ రోజుల్లో కాల్లో నీళ్లు, ఇంట్లో కష్టాలు చెప్పు వస్తాయారా? ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. మీరు ఈసారన్నా దయతలిచి పంటకాలం తప్పిస్తే నీళ్లు తోడుకునే బాధ తప్పుతుందయ్యా. తవ్విద్దాం లేరా, మీ కష్టాలు నా కష్టాలు కాదు, నిధులు ఉండొద్దు. అదేంటి బాబు, పంచాయతీ డబ్బులు ఉంటాయిగా, వాటితో తవ్వించవచ్చుగా. చేద్దామురా, అదేమన్నా చిన్న విషయమా? మున్సిపల్ కమిషనరు, కలెక్టరు, సీఎం ఇలా ఎంతమందిరా? అయినా ఈ మధ్య నీకు ఆరాలు బాగా ఎక్కువైనారు. అదేం కాదు బాబు, అవన్నీ ఉంటాయని మాకెట్టా తెలుసు? తెలియక అడిగా, క్షమించండి అయ్యా. సర్లే పోరా. అయ్యే తెలిస్తే మా బతుకులు ఎట్టెందుకుంటాయిలే. ఈ పంట పండించడానికి నీళ్లుండవు, వర్షం పడితే నడవడానికి రోడ్లుండవు, అడిగితేనేమో ఆరాలు ఎక్కువైనరా అంటారు. ఇంకెందుకు వీళ్ళని ఎన్నుకున్నట్టు? కూర్చుని కౌరులు చెప్పడానికా? ఊరుకో మామ, కష్టాలు వచ్చినప్పుడు దేవుడే కాపాడతాడు. ఏంటి పిన్ని, సెటిల్మెంట్స్ తో బాబాయ్ బాగా బిజీగా ఉన్నట్టున్నాడు? లేదురా, ఈసారి ఎలక్షన్ లో మీ బాబాయ్ని నామినేషన్ వేయమంటున్నారు. అవునా? ఎందుకు పిన్ని మనకి రాజకీయాలు? ఏమోరా, అయినా నాకేం తెలుసురా.
ఎరా ఎప్పుడొచ్చావు? ఏమొచ్చారా? సిటీ వెళ్ళి మనోడు మంచి రంగు తెలియడు రోయ్. అవును రోయ్, బాగా రంగు తేలాడ్రా. ఓ ఇందుకనమాట మహేష్ బాబు అంత రంగు ఉండేది. ఎందుకు? మనోని చూస్తే తెలియట్లా? అయితే నేను కూడా సిటీ వెళ్తే అలా అయిపోతానేమో మహేష్ బాబు లాగా. ఎరా సిటీలో పందులు చంపేస్తారా? అయితే నిన్ను కూడా వేసేస్తారేమో రోయ్. వారిని ఆ పండ్ర మిస్ అవుది. పదండి బయటికి వెళ్ళొద్దాం. అత్త ఏం చేస్తున్నావు? ఏంటే మీ బావ రాగానే వచ్చావు, అసలు కనిపించటం మానేసావుగా. అంత లేదత్త, ఏదో ఇంట్లో పని నుండి రావట్లేదు. వద్దులేవే, నీ గురించి నాకు తెలియదా? చెప్పు. బా అత్త, చాలే కాని వాడి ఇంట్లో లేడు. ఇందాకే సాయి బుజ్జిగాడు వస్తే బయటికి వెళ్ళాడు, తోటకు వెళ్ళుంటారు. ఓసి నా నాన్న చెల్లెలా. బావ్ ఏయ్, ఆగు. నిన్ను చూడక మునుపు పాటలెన్నో పాడాను, ఈ పాట మాత్రం నీకోసం. కన్నులెన్నున్న నీకోసం, కల నీవు కావ నా కోసం, నా కంటి రూపం నీవేగా. నీకోసం ఈ పాటే ఒక రాగమై, నీకోసం ఈ చిత్రం ఒక వర్ణమై, హృదయంలోనే ప్రణయం నాకై ఇలా సంధ్యై, కలలో మొదలై మనసుని చేరి నీకై ఇలా ప్రేమై. నిన్ను చూడక మునుపు పాటలెన్నో పాడాను, ఈ పాట మాత్రం నీకోసం. నన్ను చేరే అల ఏదో తెలియలేదే, చెలివై నన్ను చేరి ముంచేసినావే. తెలిసేలే తెలిసేలే నిన్ను చూసినంతరే, కన్నుల్లో కలిపేనే ఇది ప్రేమ మాత్రమేమో. మాయల్లే నీకోసం కదిలే, నిన్ను చూడక మునుపు పాటలెన్నో పాడాను, ఈ పాట మాత్రం నీకోసం. రాసానులే కావ్యం ఏ రాగమేమో, నీ స్వరం నిలిచింది హిందోళమై. మరువనులే మరువనులే నీ స్వరము మాత్రము, నీవనే తలపుల్లో నిండే నీ శ్వాస. ఇక ఎన్నడు నీ చెయ్యి వదలనులే, నిన్ను చూడక మునుపు పాటలెన్నో పాడాను, ఈ పాట మాత్రం నీకోసం.
ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదురా, బాబాయ్ గురించి. ఇప్పుడు మనకెందుకురా ఈ రాజకీయాలు? నీకు తెలుసు కదరా, అమ్మ నాన్నని ఇందులోనే పోగొట్టుకున్నాం. మళ్ళీ ఎవరిని ఉద్ధరిద్దామనరా? 1000 రూపాయల నోటు కోసం, ఒక మందు బాటిల్ కోసం తప్ప మనిషిని మంచితనాన్ని చూసి ఓటు వేయని వీళ్ళ కోసమారా? ఏంటి బావా, నాతో రా. ఎక్కడికి? వీళ్ళని చూడు, ఎక్కడో చిన్న ఆశ. వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపేవాడు ఎప్పటికైనా రాకపోతాడా అని ఎదురు చూస్తున్నారు. అందరూ 1000 రూపాయల నోట్ కోసం, మందు బాటిల్ కోసం ఓటు వేయరు బావా. భూములు ఎండిపోతున్నాయి, పశువులు పాడైపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు బావా. ఈ రాజకీయాల వల్ల మన గ్రామాలు బలైపోతున్నాయి. డబ్బులు నొక్కేయడానికి సిటీ డెవలప్మెంట్ తొక్క అని మన గ్రామాలను పట్టించుకోవడమే మానేశారు. జనాలు వలస వెళ్ళిపోతున్నారు బావా. నీలా చదువుకున్న వాళ్ళంతా వేరే దేశాలు వెళ్ళిపోతుంటే ఇంకా మన గ్రామాలు ఎవరు అభివృద్ధి చేస్తారు బావా? చిన్నబాబు గారు ఎప్పుడొచ్చారు? బాగున్నారా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఏదో అలా ఉన్నా బాబు. అన్నీ కష్టాలే. రోజుకోసారి రేట్లు పెంచుతున్నారు. ఊళ్ళో చూస్తే సరైన రోడ్లు ఉండవు, పొలానికి నీళ్లు ఉండవు, కరెంటు సరిగ్గా ఉండదు. అయితే ఇంతకాలం ఉన్న ప్రెసిడెంట్ గారికి చెప్పి చేయించవచ్చు కదా. ఆ ప్రెసిడెంట్ బాగా చెప్పావు బాబు. వచ్చిన డబ్బులు మొత్తం మేసేస్తాడు, ఏం చేయడు. ఈసారి మీ బాబాయ్ గారిని ఎలక్షన్లో నిలబడమని అడుగుతున్నాం. మీ నాన్నగారి తర్వాత ఆయనే కదా బాబు కరెక్ట్ మనిషి. సర్లే బాబు, నేను అలా పొలానికి వెళ్ళొస్తా. చూసావు కదరా, అందరూ అలసిపోయారా. ఒక మంచి నాయకుడు రాకపోతాడని ఎదురు చూసి చూసి మీ బాబాయే దీనికి సరైన మందురా. ఏదో చిన్న ఆశరా. బ్రహ్మ రాసిన రాత మారుస్తారని కాదు, ఈ ఊరు బాగు చేస్తారు అని, 3 పూట్ల ఇంత ముద్ద తినవచ్చు అని. ఈ కష్టాలు కొత్త కాదురా, పద. అయ్యా, ఆడి ప్రచారం గట్టిగా చేస్తున్నాడయ్యా. వాడు పిల్లకాకిరా, ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఉండదు. మనకు తెలిసిన రాజకీయ ముందు వాడెంతరా? 1000 రూపాయల నోటు, ముందు బాటలు పంచందే ఓట్లు ఎక్కడ పడతారా? ఈ రోజుల్లో వాటికున్న విలువ మనిషికి కూడా లేదురా. లేదయ్యా, ఆడికి బాగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందరూ ఆడనకాలే వెళ్తున్నారు. మీరేదో ఒకటి చేయకపోతే వాడి గెలిచేలా ఉన్నాడయ్యా. పరుగు పోయినా తట్టుకుంటా గాని పదవి పోతే తట్టుకోను. అయితే ప్రెసిడెంట్ నేను అవ్వాలి, లేదా నా వారసులు అవ్వాలి. రేపు నామినేషన్ రోజు వాడికి చివరి రోజు కావాలరా. అయ్యా, అలా అయితే మన మీద అనుమానం వచ్చిద్దాం అయ్యా. అందుకే కదరా వాడికంటే ముందు రేపు నామినేషన్ సెంటర్కి వెళ్ళిపోతున్నాం. టౌన్ నుండి మనుషులు వస్తారా, ఏఎస్సీ వెళ్ళిపోతారు. అప్పుడు మనం సేఫ్, వాడు ఫినిష్. రే అయ్యా, టౌన్లో ఉన్న సలీం గౌడ్కి ఫోన్ చేసి చెప్పు. అయ్యా.
ఎవడ్రా నువ్వు? రొటీన్ క్వశ్చన్ రా, డిఫరెంట్గా అడగండి. ఓహో, వీడు వాడిని కాపాడడానికి వచ్చినట్టున్నాడనా? ఏంటి వీడా? కోడి కాలలాగా ఉన్నాడు. వీడేమైనా పీక్తాడా? నేను పందెం కోళ్ళు అంటుండ్రా. బరిలో దిగినంతసేపు స్టోరీ రొటీన్ గానే ఉంటుంది. అదే కత్తి పట్టి బరిలో దిగితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నీ ప్రాణం పోతుంది. మా వాళ్ళని చూసావా ఎలా ఉన్నారో? పిండేస్తారు. అరే బాడీదేముందిరా, కొట్టేవాడిదిలో దమ్ముండాలి, పంచలో పవర్ ఉండాలి. ఈ తర్వాత నీ కొడుకు, ఆడి తర్వాత ఆడి కొడుకు అని పంచుకుంటూ పోవడానికి రాజకీయం ఆస్తి అనుకున్నావురా? కాదు, వ్యవస్థ. ఇందులో కావాల్సింది వారసత్వం కాదురా, మంచి నాయకత్వం. నమ్మి ఓటేసిన ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు కావాలి, అంతేకాని నీలా దోచుకునేవాడు కాదు. అడ్డొస్తే లేపేస్తావరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఓడికి మతిపోయినట్టుంది. చెప్పరా, చెప్పు. వీళ్ళందరికీ నిజం చెప్పరా, చెప్పు. అయ్యగారు ఏది తప్పన్నారు. ఆగండి, తప్పు మీది. ఒక్కరోజు 1000 రూపాయల నోటు కోసం, ఒక మందు బాటిల్ కోసం ఇలాంటి వాళ్ళందరికీ పదవులు ఇస్తారు. వాళ్ళని పెంచి ఇదిగో ఇలా తయారు చేస్తారు. బాబు, తప్పు చేశాను. ఏదో పదవి కోసం, డబ్బు కోసం ఆశపడి నీకు అడ్డు రావాలనుకున్నాను. ఈ ప్రజల కోసం, ఊరు కోసం ఆలోచించలేదు. ఈ చిన్నవాడైనా బాగా ఆలోచించాడు. ఇవాళ నుండి పూర్తి మద్దతు మీకే. రాజకీయం ఒక మురిగ్గుకుంట అని ఎవరికి వారు ఆ కంపు భరించుకుంటూ వెళ్ళిపోతారే తప్ప దిగి శుభ్రం చేసేవారు ఎవరు? మీ అమూల్యమైన ఓటుని ఒకరోజు నోటు కోసమో, మందు బాటిల్ కోసం వృధా చేయకండి. ఆలోచించి సమర్థుడైన పనిచేసే నాయకుడిని ఎన్నుకోండి. జై హింద్. రోలింగ్ యాక్షన్. రన్నింగ్ యాక్షన్. పర్లేదు పర్లేదు, చెయ్యి యాక్షన్. ముందు డైలాగ్ చూడు. రౌడీ వన్ ఏంటి వీడ కోడి కాలలాగా ఉన్నాడు. తీసుకున్నా. ఓకే.